హలో అందరికీ. వెల్కమ్ టు అనుశ్రీ ఇంటి వంటలు. ఈరోజు ఒక మిస్టేక్ జరిగిందండి. దయచేసి నేను చేసిన తప్పుని మీరు చేయకండి. బిగినర్స్ కోసం తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని షేర్ చేస్తున్నా. అదేంటో చూస్తే మీకే అర్థమవుతుంది. పనస ముక్కల మసాలా కర్రీ చూపించబోతున్నాను ఈరోజు మీకు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ కర్రీ అస్తమానం దొరకదు కదా, సీజన్ లోనే దొరుకుతుంది. దొరికినప్పుడే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పనస ముక్కలతో బిర్యానీ చేస్తారు. గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ కూర మనం అన్నంతో, చపాతీ, రోటీతో చాలా బాగుంటుంది. ఈ పనస ముక్కల మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. బయట మార్కెట్ లో పనస ముక్కలు ఈ విధంగా దొరుకుతాయి. బయట మార్కెట్ లో పనస పొట్టు కూడా ఉంటుంది. అది వేరు, ఇది వేరు. మార్కెట్ లో పనస ముక్కలు తీసుకునే ముందు లేతగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కూర వండినప్పుడు రుచిగా ఉంటుంది. ఒక గిన్నెలో వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టినట్లయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది. నేనైతే ఈ విధంగానే ఉడికిస్తాను. టైం అయితే అస్సలు పట్టదు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకు అంటే పనస ముక్కలకి జిగురు అనేది ఉంటుంది. వగరుగా కూడా ఉంటుంది గనక ముక్కలు ములిగేలా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా సపరేట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీ కోసం మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక నాకు అందుబాటులో ఉన్నవన్నీ నేను వేసుకుంటున్నా. మీకు అవసరమైతే పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు వేసినట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఈ కూర మంచి రుచిగా రావడం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకోవాలి. గుప్పెడు జీడిపప్పు పలుకులను వేసుకొని పుదీనా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకుల్ని, మిక్సీ పెట్టాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడే జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగట్టే అవకాశం ఉంది. ఈ గ్రేవీ కర్రీ అయితే అన్నంతో కానీ రోటీ, చపాతీతో చాలా బాగుంటుంది. ఈ పనస ముక్కల కర్రీకి అయితే టమాటాలు అవసరం లేదు. టమాటాలు వేసినట్లయితే టేస్ట్ మారిపోతుంది. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 or 2 పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. 5 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. దయచేసి నేను చేసిన తప్పును మీరు చేయొద్దు అని చెప్పాను కదా, అదేమిటంటే చెప్తాను. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే ఆ ముక్కల్ని అయితే మనం వేసుకుందాం. ఈ రెసిపీ చేయటం నేను ఫస్ట్ టైం అన్నమాట. అందుకని నేను చేసిన తప్పు ఏంటంటే ఎక్కువగా ఉడికించేసాను. నాలాగా ఈ మిస్టేక్ ఎవరు చేయకూడదు అనుకున్నాను. నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని షేర్ చేస్తున్నా. మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఇలా ఉప్పు, కారం, పసుపు అన్ని సరిపడా వేసుకొని బాగా కలిపేసాను. ఇక్కడే అసలైంది జరిగింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అందుకే చెప్తున్నా, దయచేసి ఎక్కువగా కలపొద్దు, వాటర్ కూడా ఎక్కువగా వేసుకోవద్దు. అసలే పేస్ట్ లాగా అయిపోయింది అనుకుంటే దానికి తోడు వాటర్ కూడా కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. అదేంటోనండి, ఫస్ట్ టైం ఏది చేసినా ఏదో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరేమంటారు? మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? ఫస్ట్ టైం చేసినప్పుడు మిస్టేక్ జరిగి ఉంటే నాతో షేర్ చేసుకోండి, మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంకేముంది, మీతో మాట్లాడుతూనే మన పేస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరగా ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలాని వేసుకొని కలుపుకున్నాను. అదేంటోనండి, అయితే అయింది కానీ టేస్ట్ అయితే సూపర్. అసలు రోజు కర్రీ అయితే గోవిందా గోవిందా అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ పనస ముక్కల కర్రీని మీరు ట్రై చేయండి. కానీ వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు, ఎక్కువగా కలపొద్దు. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అనుశ్రీ ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.